నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం గతంలో నేను అప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఇస్తున్నాను. అమృతరావు గారు విషయంలో ప్రణయ్ అయితే తప్పే. ప్రణయ్ తల్లిదండ్రులది తప్పు. ఇందులో మారుతిరావు కూతురు అమృతది కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే తండ్రి ఇష్టపడినా కరెక్ట్గా ఆయన ఇష్టపడలేదు. పెళ్లి చేసుకున్నా అన్ని వదిలేసాను అన్నాడు. ఎవడో మర్చిపోడు. ఇది కాగితాలు ఏరుకుని ఓడికి గారాలు కూతురు చేయాలని ఎవడో అనుకోడు. కాగితాలు ఏరుకుని ఓడు రోడ్డు అంటే వెళ్ళి ఓడు. చాలామంది పెళ్ళిళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపోతుంటే దండలు మార్చేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు చాలామంది. ఆడు కూతురు కలితే చేస్తాడు అలా దండలు మార్చి పెళ్ళిళ్ళు. అలాగా ఆడు చెల్లెళ్ళకి చేస్తాడా, ఆడు కొడుక్కి చేస్తాడా? పెళ్ళిళ్ళు ఎవడ బిడ్డలకి ఎవడ పెళ్ళిళ్ళు చేసేస్తారండి. మైనార్టీ తీరిపోయిందని వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు చేసేస్తారా? ఆడు కూతురికి చేస్తాడు అలాగా పెళ్ళిళ్ళు మార్చేసి దండలు వేసి. అలాగే ఏంటంటే ప్రణయ్ తల్లిదండ్రులది మెయిన్ తప్పిందులో. ఎందుకంటే అది మనకి తగదో. నువ్వు చదువుకున్నావు, మన జీవితాల గురించి ఆలోచించు. నువ్వు బాగా ఉన్నతంగా చదువుకుంటున్నావు, మన జీవితాల గురించి ఆలోచించి మన గురించి మన భవిష్యత్తు గురించి ఆలోచించేది తండ్రి కొడుక్కి నచ్చ చెప్పుకోవాలి. ఇప్పుడు ఐఏఎస్ ఐఆర్ఎస్లు చదువుతున్నారంటే తల్లిదండ్రులను బట్టే కదా చదువుతుంటా వాళ్ళ ప్రోత్సాహం బట్టే కదా. వాళ్ళ మనసును ఒప్పించి వాళ్ళని అలా చదివించి వాళ్ళని పాడు చేసి ఎవడ బిడ్డ ఎవరికైనా ఒకటే. ఇప్పుడు మనం ఏదో ఉన్నాము అని అనుకోవడం కాదు. ఎవరి బిడ్డ అయినా ఒకటే. నా కూతుర్ని ఇచ్చిన కాగితాలోడికి చేస్తానా, లేకపోతే నా కొడుకు చదువుకుంటున్నా నా కొడుకుని మానిపించే నేను కాగితాలోడు కూతురికి చేస్తానా? ఎవడో చేయడు. ఎవడైనా సరే దానికి ఇదే కరెక్ట్. మారుతిరావు చేసింది 100కి 10% కరెక్ట్ అని నేను అంటాను. దీంట్లో ఎవడేమైనా సరే అది ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. నువ్వు కష్టపడి సంపాదించుకొని చేయాలి నీ కొడుక్కి. అయినా ప్రణయ్ తల్లిదండ్రులు చాలా తప్పిది. కులం గురించి కాదు, నేను ఎస్సీ మాల అయినా సరే నేను సమర్థించనాడికి ప్రణయ్కి. ఎందుకంటే అది చేసింది చాలా తప్పు. తల్లిదండ్రులు చేసింది తప్పు. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవడైనా సరే ఎవడన్నా అగ్ర కులాలు ఎవడన్నా అప్పులు ఇవ్వాలన్నా భయపడతారా? వాళ్ళ ఇంటికి రావాలన్నా భయపడతారు మనం చూసి. ఎందుకు చేయాల పని? నీ స్థాయి ఏంటి? స్థాయిని బట్టి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. స్థాయిని బట్టి వెళ్ళాలి. ఒప్పుకుంటే కరెక్టే. ఆయన ఒప్పించు. నువ్వు అలా ఉండిపోయి కొన్నాళ్ళు ఉండిపోతే ఆ పిల్ల ఇంట్లో అలా ఉండిపోతే కొన్నాళ్ళకి ఆయన తెలుసుకుందరు కదా. ఇక కొవ్వు పనులేంటి? తప్పు. ఈ విషయంలో నేను ఒప్పుకోను. ఇది సొసైటీకి కూడా ఇది తెలియాలి. కొంతమందిని ఎక్కిరించి చేయటానికి ఇటువంటి కొవ్వెక్కిన పనులు చేయటం, ఈ కొవ్వుకి ఇది కరెక్ట్ అయిన గుణపాఠం. దాని గురించి ఎంతమంది రోడ్డు మీద పడిపోయారో గమనించండి. ఇటువంటి వీటిని ఎంకరేజ్ చేయకూడదు మనలాంటి వాళ్ళని కూడా. నమస్తే.